హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దాని బేసిక్ టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. సో క్రెడిట్ కార్డ్ అంటే మనం ఏదైనా పేమెంట్ చేసుకోవడానికి లేదా పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్ కంపెనీ ఇచ్చే ప్లాస్టిక్ లేదా వర్చువల్ కార్డ్. సో మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు మనం వాడేవి మన సొంత డబ్బులు కాదు, మనం మళ్ళీ తిరిగి కట్టాల్సిన అప్పు. సో క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. క్రెడిట్ కార్డ్ వచ్చినప్పుడు దాంట్లో మీకు క్రెడిట్ లిమిట్ ఇవ్వబడుతుంది. సో ఈ క్రెడిట్ లిమిట్ అంటే మీరు మ్యాక్సిమం యూజ్ చేయగలిగే అప్పు. సో మీరు ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేస్తారో బ్యాంక్ మీ తరపున పేమెంట్ చేస్తుంది. రిమైనింగ్ మీకు బిల్లింగ్ సైకిల్ లాస్ట్ డేట్ రోజున మీకు స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిల్లింగ్ సైకిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ బిల్ 20కి వస్తుంది అనుకుందాం. స్టేట్మెంట్ మనకు 20కి జనరేట్ అవుతుందంటే ప్రీవియస్ మంత్ 21 నుంచి ఈ మంత్ 20 వరకు ఉండే 30 డేస్ సైకిల్ని మనం బిల్లింగ్ సైకిల్ అంటాం. సో ఈ 30 డేస్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్, ఏటీఎం క్యాష్ విత్డ్రాల్స్ ఏదైనా కూడా మీకు ఈ స్టేట్మెంట్లో వస్తుంది. సో ఈ 20ని మనం బిల్ జనరేషన్ డేట్ అంటాం. సో ఈ స్టేట్మెంట్లో మనకి 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటి టోటల్ అమౌంట్ డ్యూ, ఇంకోటి మినిమం అమౌంట్ డ్యూ. టోటల్ అమౌంట్ డ్యూ అంటే మీరు వాడిన మొత్తం అమౌంట్ టోటల్ అమౌంట్ డ్యూ అంటాం. సో అమౌంట్ డ్యూ అంటే మీరు ఫుల్ టోటల్ అమౌంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం లేట్ పేమెంట్ ఫీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మనం మినిమం అమౌంట్ డ్యూ పే చేయమని చెప్తారు. ఇది అరౌండ్ 5% ఉంటుంది. బిల్ జనరేషన్ డేట్ నుంచి మనకు డ్యూ డేట్ వరకు ఉండే టైంని గ్రేస్ పీరియడ్ అంటాము. సో ఈ డ్యూ డేట్ లోపు మనకు వచ్చిన టోటల్ అమౌంట్ డ్యూని పే చేస్తే 1 రూపీ కూడా ఇంట్రెస్ట్ ఛార్జెస్ లేకుండా మీరు పేమెంట్ చేయొచ్చు. వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయొచ్చు మనం డ్యూ డేట్ లోపు చేస్తే. ఇన్ కేస్ ఆ డ్యూ డేట్ దాటితేనే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. వచ్చిన స్టేట్మెంట్లో మీరు ఫుల్ అమౌంట్ అయినా పే చేయొచ్చు లేదా పార్షియల్ అమౌంట్ అయినా పే చేయొచ్చు. సో ఒకవేళ మీరు మినిమం అమౌంట్ డ్యూనే పే చేస్తా అంటే మీకు ఆ మంత్ లేట్ పేమెంట్ ఫీ పడకుండా ఉంటుంది, కానీ రిమైనింగ్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ మంత్కి మళ్ళీ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో క్రెడిట్ కార్డులో ఉండే ఛార్జెస్ గురించి తెలుసుకుందాం. ఒకటి ఏపీఆర్, యాన్యువల్ పర్సంటేజ్ రేట్. అంటే మీరు డ్యూ డేట్ తర్వాత కూడా పేమెంట్ చేయకపోతే పడే ఇంట్రెస్ట్ని ఏపీఆర్ అంటాము. ఇది బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. ఇంకోటి లేట్ పేమెంట్ ఫీ. ఇన్ కేస్ మీరు ఫుల్ అమౌంట్ పే చేయకుండా మినిమం అమౌంట్ డ్యూ కూడా పే చేయకుండా ఉంటే పడే ఛార్జెస్ని మనం లేట్ పేమెంట్ ఫీ అంటాం. ఓవర్ లిమిట్ ఫీ అంటే మీకు ఇచ్చిన క్రెడిట్ లిమిట్ కంటే ఎక్కువ యూజ్ చేసే పడే ఛార్జెస్ని మనం ఓవర్ లిమిట్ ఫీ అంటాం. మనం క్రెడిట్ కార్డ్ టైప్స్ ఏంటో తెలుసుకుందాం. యూజువల్గా క్రెడిట్ కార్డులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అన్సెక్యూర్ కార్డ్స్, 2 సెక్యూర్ కార్డ్స్. ఫస్ట్ మనం అన్సెక్యూర్డ్ కార్డ్స్ డీటెయిల్గా తెలుసుకుందాం. దీంట్లో స్టాండర్డ్ క్రెడిట్ కార్డ్స్ అంటే మనం రెగ్యులర్గా ఎవ్రీడే పర్చేస్కి యూజ్ చేసే క్రెడిట్ కార్డ్ స్టాండర్డ్ క్రెడిట్ కార్డ్ అంటాం. ఇంకోటి ప్రీమియం క్రెడిట్ కార్డ్. ఇది హెచ్ఎన్ఐ క్లయింట్స్ కోసం, ఎక్కువగా స్పెండ్ చేసే వాళ్ళ కోసం డిజైన్ చేయబడ్డ కార్డు. దీంట్లో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, గోల్ఫ్ బెనిఫిట్స్, హై రివార్డ్ రేట్స్ లాంటివి బెనిఫిట్స్ ఉంటాయి. బిజినెస్ క్రెడిట్ కార్డ్. ఇది బిజినెస్ ఓనర్స్ వాళ్ళ కంపెనీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి డిజైన్ చేయబడ్డ కార్డు. ఇది స్పెసిఫికల్లీ ఫర్ బిజినెస్ పర్పస్ కోసం డిజైన్ చేయబడ్డ. ఇంకోటి కో బ్రాండెడ్ కార్డ్. సో కొంతమంది రిటైలర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ని అండ్ సర్వీసెస్ని పబ్లిక్కి ఆఫర్ చేయడానికి, డిస్కౌంట్స్లో ఇవ్వడానికి కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయ్యి కార్డ్స్ రిలీజ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్ కానీ, అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఫ్యూయల్ కార్డ్స్ కానీ, ఎయిర్ మైల్స్ కార్డ్స్ లాంటి. సెక్యూర్ క్రెడిట్ కార్డ్స్. ఈ సెక్యూర్ కార్డ్స్లో ఎలా ఉంటుందంటే ఎఫ్డీని కొలాటరల్గా ఉంచుకొని మనకి క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తారు. ఇక్కడ మనం కొన్ని టిప్స్ చూద్దాం. సో క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది మీరు ఎప్పుడు ఆన్ టైంలోనే చేసేలాగా చూసుకోండి. సో దట్ మీ సిబిల్ స్కోర్కి ఇంపాక్ట్ ఉండదు, మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు. అండ్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అని ఉంటుంది. అంటే ఏంటి అంటే మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది 30% బిలో ఉండేలాగా చూసుకోండి. సో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే మీకున్న లిమిట్లో మీరు ఎంత యూజ్ చేస్తున్నారు అనేది క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 లిమిట్ ఉంది. సో మీరు దానిలో 30,000 మాత్రమే యూటిలైజ్ చేసుకోవాలి. అలా అయినప్పుడు మీకు క్రెడిట్ స్కోర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. అండ్ మీరు మినిమం అమౌంట్ కాకుండా ఫుల్ అమౌంట్ పే చేసేలాగానే చూసుకోండి. సో మినిమం అమౌంట్ పే చేస్తే సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ ఉండదు, బట్ మీకు మాత్రం ఇంట్రెస్ట్ అలానే పడుతుంది. మీరు ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి.
సో దట్ మీకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయా అనేది దాంట్లో తెలుస్తుంది. దానిపై చూసుకొని మనం రెక్టిఫికేషన్ చేసుకునేలాగా ఉంటుంది. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏటీఎం నుంచి క్రెడిట్ కార్డ్ త్రూ డబ్బులు విత్డ్రా చేయకూడదు. అలా విత్డ్రా చేసినప్పుడు మీకు ట్రాన్సాక్షనల్ ఛార్జెస్ పడతాయి. అలాగే అట్ ద సేమ్ టైం డే 1 నుంచో మీకు దానికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇదండి మన క్రెడిట్ కార్డ్స్ కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్.